T9 న్యూస్ ప్రతిక్షణం ప్రజాగర్జనకు స్వాగతం. ఈరోజు మనము సంగారెడ్డి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా రామచంద్రాపూర్ మండలంలోని కొల్లూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రియల్ మాఫియా ఇక్కడ దిగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందు గురించి దిగుతూ ఉంది, ఏంది అసలు? రైతు ఉన్నాడు ఇక్కడే, బాధ్యుడు ఉన్నాడు ఇక్కడే. 1984 నుంచి వీళ్ళు 82 నుంచి వీళ్ళు భూమి దున్నుకుంటూ పంట పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు రియల్ మాఫియా ఇక్కడ రింగ్ రోడ్ పుణ్యం అని చెప్పేసి రియల్ మాఫియా దిగి ఇక్కడ భూమి పైన కన్నేశారు. ఆ బాధ్యుడు మనతోనే ఉన్నాడు. అసలు ఏమైంది, ఏంది అనే దాని గురించి అతన్ని అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి అన్న, మీ పేరేం పేరు? ముందుగా నమస్కారాలు. మీ పేరు చెప్పండి. నా పేరు రాజు. ఓకే, అయితే T9కు మా తాతకు 38 నుంచి వచ్చినది. 38 నుంచి వచ్చింది. 1983లో మా తాతకు 38 వచ్చింది. 38 నుంచి వచ్చిన దానికి మాకు 2000లో పాస్బుక్ ఇష్యూ అయింది. కలెక్టర్ వాణి మేడం ఇక్కడికి వచ్చి మాకు పాస్బుక్ ఇష్యూ జరిగింది. మేము దున్నుకుంటూ ఉంటే విజయభాస్కర్ చౌదరి అని చెప్పేసి మా మీద కేసులు చేసిన కొద్ది మేము అయినా కానీ కూడా మేము ఇట్లానే పంటలు పండించుకుంటా 2019-20 వరకు దున్ను కూడా రుణువలు జొన్నలు పెట్టుకున్నాం. ఈరోజు ప్లాట్ల అసోసియేషన్ నిన్ను వచ్చి హల్చల్ చేశారు. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా. మా తాత చనిపోయాను, మా డాడీ చనిపోయాను, మా కాకాయ అందరూ చనిపోయారు. ఈరోజు ఈ డ్యామ్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. నేను ఒక్కనే ఉన్నా అని చెప్పేసి వాళ్ళందరూ నా మీదకి చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. అయినా కానీ కూడా నేను దేనికైనా తట్టుకునే నేను అన్ని ఎవిడెన్స్తో ఉన్నా కానీ కూడా ఇలా ఫ్లాట్లు ఉన్నాయి మావి అని చెప్పేసి మా మీకు దౌర్జన్యంగా వస్తున్నారు. అయినా నేను వాళ్ళ ఇంట్లో పోతలేను, వాళ్ళు నా పొలంలోకి వస్తున్నారు. నా పొలంలోకి రావద్దని చెప్పి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రత్యేకంగా మా ఫ్లాట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు పకడ్బందీగా చెప్తా ఉన్నారు. ఫ్లాట్లు ఉన్నాయని ఇక్కడ ఉన్నాయి ఫ్లాట్లు. ఇక్కడ మీకు సైడ్లో ఎక్కడన్నా నా ఫ్లాట్లు ఎక్కడన్నా దున్నినట్టు ఉందా? ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం దున్నినట్టు ఉంది కదా. ఇక్కడ ఫ్లాట్లు ఉన్నాయి. 1954 నుంచి లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎట్లా ఇస్తారు? పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? పర్మిషన్ ఇక్కడ నుంచి అంటే మీ తాతగారే దీనికి అర్హులు, మూల కారణం మీ తాతగారి చేతుల మీదుగా లేఅవుట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవమేనా అది? అదే అబద్ధం. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు. నేను ఏమంటున్నా, 83 నుంచి 83 నుంచి 94 వరకు సంవత్సరం గాంధీ ఎట్లా జీపీ చేసుకొని ఎట్లా ఫ్లాట్ లేఅవుట్ ఎట్లా అవుతుంది? చిన్నగా ఇప్పుడు మీరే ఉన్నారు. ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలంటే మేజర్ అయి ఉంటేనే చేస్తాం, మైనర్ అయితే కేసులు అవుతాయి. అట్లాంటిది ఒక సంవత్సరంలో ఎట్లా అవుతుంది? అంటే లేఅవుట్ కాలేదని చెప్పి మీరు అంటున్నారా? లేఅవుట్ కాలేదు, ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు. మేము స్టిల్ 2000 మా తాత ఇళ్ళనే వ్యవసాయం చేసిండు, మా నాన్న చేసిండు, మా కాకాయలు చేసిండ్రు. ఇప్పుడు మేము కూడా 2000 మా తాత చనిపోయే ముందు కూడా మేము కూడా ఇప్పుడు 2020లో కూడా మేము కూడా జొన్న పెట్టినాము, మొత్తం ఉల్వలు తల్లినాం. అంటే ఈ లేఅవుట్ చేసేటప్పుడు మీరు పుట్టే ఉండరు అనే వార్తలు కూడా అక్కడ అందినాయి. ఎంతవరకు వాస్తవం? 1954 అంటే నేను 91లో పుట్టినా. 91లో పుట్టినప్పటి నుంచి మా తాత అన్నీ చెప్తుంటాడు. ఏడ మాకు ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ భూములు ఉన్నాయి. ఈరోజు అదే చాలామంది కొంచెం రాజకీయ నాయకులు మా దగ్గర ఎవిడెన్స్ పాస్బుక్లతో అన్నీ ఉన్నాం కూడా కొంతమంది మా ఆన్లైన్లోకి మా పేర్లు తీసేసారు. అదే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కలెక్టర్ దగ్గరకు పోయి సీఎం రెడ్డి దగ్గరకు పోయి ప్రజావాణిలో పెట్టినాము. అవి కూడా మొత్తం ప్రూఫ్తోనే ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్తోనే ఉంది, పాస్బుక్లు కూడా ఉన్నాయి. అన్నీ ఉండంగా కూడా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఇది పాస్బుక్ ఏమన్నా ఉందా? పాస్బుక్లు ఉన్నాయి. సరే, ఓకే. ఇక్కడ చూస్తున్నాం మనము మల్లయ్య ఆగమయ్య పాస్బుక్ ఉంది విత్ ఎంఆర్ఓ. ఓకే, 2004లో కూడా ఇతనికి పాస్బుక్ ఇష్యూ అయినట్టు మన దగ్గర అయితే ఒక పేపర్ కనిపిస్తూ ఉంది. 38 కూడా నేను చూపిస్తాను. 38 చూడండి సార్. ఓకే, మనం చూస్తున్నాము 38 ఈ ఫామ్ కూడా 1915 ఇయర్లో ఇతనికి ఇష్యూ అయినట్టు ఉంది, కనిపిస్తూ ఉంది మనకైతే.
ఇంజక్షన్ ఆర్డర్ లేటెస్ట్గా ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కోర్టు నుంచి కోర్టు నుంచి సంగారెడ్డి కోర్టు నుంచి మేము ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం నా భూమి గురించి అని చెప్పేసి. 175/181 సర్వే నంబర్ నా భూమి. ఓకే, మరి ఇట్లా ఈ విధంగా ఫ్లాట్లలో మీ ల్యాండ్లోకి వచ్చి ఇక్కడ ఉన్నాయని చెప్పి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు కదా, మీరు వెళ్ళి ఇట్లా ఎంఆర్ఓ కలవడం కానీ లేదంటే పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందా? డైరెక్ట్ కలెక్టర్ మేడం దగ్గరికి పోయినాము. కలెక్టర్ మేడం జెస్సీ మేడంతో ఫోన్ చేసి ఎంఆర్ఓకి కూడా ఫోన్ చేయించడం జరిగింది. అయినా కూడా ఈ ప్రాపర్ ఇది రైతులదే అని చెప్పేసి కూడా కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. December 12th ఎంఆర్ఓకి ఫోన్ చేసింది, మీరు కావాలంటే ఎంక్వైరీ సెర్చ్ చేయండి. కలెక్టర్ మేడం దగ్గర మేము పోయడం జరిగింది. ఇది ఇట్లా వారపోనాలు చేస్తున్నారు, మా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము కూడా కలెక్టర్ మేడం చెప్పినాము. జెస్సీ మేడం అక్కడ కలెక్టర్ మేడం దగ్గర ఉన్న మేడం జెస్సీ మేడం ఎంఆర్ఓకి ఫోన్ చేసి చెప్పింది, ఇది రైతులది భూమి, ఇది ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది. మరి రైతులది భూమి అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నీ ల్యాండ్లోకి ఇంతగానము చొరబడి మాది ఉంది 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 అని ప్రత్యేకంగా వాగ్దానం ఎందుకు దిగుతూ ఉన్నారు వాళ్ళు? దీంట్లో ఒక పేరు చెప్పొద్దు కానీ ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి చాలా వాళ్ళని ప్లాట్లలో ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నాడు. ఆ మనిషి వాళ్ళను ప్రోత్సహించి నా మీకు రెచ్చగొడుతున్నాడు. అవతల నాదలేసే అవతల చూసుకోమను, 100 ఎకరాలు ఉంది, సోలో కెమెరాలు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళ దగ్గర పోరు. ఇక్కడ ఎస్ఐ నేను గరీబు నేను ఒకనే ఉన్నాం కదా, నా మీదకి వస్తున్నారు. వాడు మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పొద్దు కానీ టైం వచ్చినప్పుడు సందర్భంగా పేర్లు చెప్తాము, అన్ని ఎవిడెన్స్తో ప్రూఫ్తో పెడతాము. అదే విజయ్ భాస్కర్ చౌదరి ఉండి 100 ఎకరాలు కబ్జాలో పెట్టేసిండు. ఏం డాక్యుమెంట్లు ఉన్నాయి? 140 ఎకరాలు ఉంది. ఆ 40 ఎకరాలకు పోమని చెప్పండి. సోలార్ కెమెరాలు పెట్టుకుని కదా ఉన్నది. ఇక్కడ నేను ఒక్కరిని నా సైడ్లో నా పొలంలో ఉన్నందుకు 12 ఎకరాలు ఉన్నందుకు నా మీ కూరుకొస్తున్నాడు. ఆ ఫ్లాట్లను రెచ్చగొడుతున్నాడు. ఎందుకోసం రెచ్చగొడుతున్నాడు? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇలా అతనికి ఏమీ లేదు, కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మేనేజ్ చేస్తున్నాడు, వాళ్ళ ప్లాట్లను రెచ్చగొడుతున్నాడు. అంటే కేవలం రియల్ మాఫియా అనే అంటారా? షూర్. ఇది ఏమన్నా మీ పాత ఏమన్నా కక్షలు ఏమన్నా దాంతో ఏమన్నా బయటికి వెళ్తున్నట్టు ఏమన్నా ఉన్నాయా? అతనికి వివాదాలు కొన్ని ఉన్నాయి, దాంతో వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు, ప్లాట్లను ప్రోత్సహించి నా మీదకి పంపిస్తుంది. అంటే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మీరు ఉన్నట్టుంది సార్? చూడండి సార్, నేనేం చెప్తున్నాను, 1983 నుంచి మేమే ఉన్నాం కబ్జాల, స్టిల్ ఇప్పటి వరకు మేమే ఉన్నాం. 2020 వరకు దున్నినా, ఉల్వలు చేసిన, అన్ని చేసిన, కందులు వేసిన. అంటే ఫ్లాట్ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు కదా, మా ఫ్లాట్లు ఉన్నాయి, మేము వస్తున్నాము, మేము చూసుకుంటున్నాము, వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు కదా, అది ఎంతవరకు వాస్తవము? ఫ్లాట్లలో ఎక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు 83 నుంచి మేమే కబ్జాలు ఉన్నాము. ఎప్పుడు వచ్చారు ఫ్లాట్లలో? ఇది నాది ఉందా నీకు? మీరు చూడండి సార్, ఇది మొత్తం దున్ని. కెమెరా తీయండి, అక్కడ చెప్పండి. చాలు. ఓకే, మనమైతే ఏజెంట్లు అయితే ఇక్కడ ల్యాండ్ ఉన్నట్టు ఉంది కానీ మనకైతే ఫ్లాట్లు అనేది ఏరియా లేదు. ఎందుకంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అద్దుబందులు అనేటివి ఉంటాయి. కనీసం రోడ్ వే ఎవరికన్నా కొద్దిగానన్నా రోడ్ వే వేసి ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఎలాంటి కూడా కనిపించట్లేదు. అసలు నిజము ఏంది ఇక్కడ? వాస్తవంగా ఈ భూమి రైతులదేనా, లేదంటే ఈ లేఅవుట్ ఫ్లాట్లు అని చెప్పి చెప్తున్న రియల్ మాఫియాదా ఏందా అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణమే దిగి వీళ్ళకు ఎక్కడైతే న్యాయం ఉన్నది అనుకునే దాన్ని చూసి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి మేమైతే మా T9 తరపు నుంచి మేమైతే చూడండి సార్, అక్కడ నా గురించి ఎంక్వైరీ చేపిస్తుంటారు. అక్కడ బుల్లోరా పోతుంది కదా, నా గురించి అట్లా ఎంక్వైరీ చేపిస్తుంటారు. నేను ఉన్నాను ఒక్కనే కదా, మా తాత చనిపోయాడు, మా నాయన. అంటే మీ ఫ్యామిలీలో ఇప్పుడు ప్రజెంట్లీ ఈ ల్యాండ్ చూసుకోవడానికి మీరు ఒక్కరే ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నాను. కూతురు లేదా 3 కూతుర్లు ఉన్నారు. ఓకే, మా అత్తలు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే మనవని ఉన్నా కాబట్టి నేను మా ఫాదర్ ఎక్స్పైర్డ్, మా తాత ఎక్స్పైర్డ్, మా కాక ఎక్స్పైర్డ్. ఓకే, అంటే ఇప్పుడు కేవలము మీ వంశపరంగా వస్తున్న ఆస్తి అంటారు మీరు, అంతేనా? మా తాత నుంచి వస్తున్న ఆస్తి నేను కాపాడుకోవడానికి అన్ని విధాలుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ప్రజావాణిలో పెట్టింది కూడా, అది కూడా చూపిస్తాను. చూడండి, పాస్బుక్ కూడా ఉన్నాయి మన దగ్గర. నేను ప్రజావాణిలో పెట్టింది కూడా చూపిస్తాను. 3080 ఇక్కడ చూడండి, నేను కెమెరాకు చూపండి ఒక్కసారి. కెమెరా
అలాగే మాకు 38 వచ్చిన తర్వాత 1 year ఎట్లా లేఅవుట్ ఎట్లా చేస్తారు, ఒక సంవత్సరానికి లేఅవుట్ చేసే పర్మిషన్ ఏది ఎక్కడ రైట్స్ లేవు. దాదాపు 10 సంవత్సరాలు 38 వస్తే 10 సంవత్సరాలు అయిన తర్వాత జీపీఏ కానీ ఏది కానీ రిజిస్ట్రేషన్ దానికి అవకాశాలు ఉంటాయి. ఇది సంవత్సరం కాకముందు లేఅవుట్ ఎట్లా చేస్తారు, ఎవరు ఇచ్చిరు వీళ్ళకు అధికారము? ఇప్పుడు చూడండి, నేను ప్రజావాణిలో పెట్టినాక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా నేను మొత్తం విత్ ప్రూఫ్తోని చూపిస్తున్నాను. చూడండి, ప్రజావాణిలో పెట్టినా, కలెక్టర్ దగ్గర పెట్టినా, కాంగ్రెస్ మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి తిరుగుతూనే ఉన్నాము. అయినా మాకు న్యాయం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇది చాలా తరపున అందరికీ వెళ్ళాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వెళ్ళాలని చెప్పేసి మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, చూస్తూనే ఉన్నాము. ఇక్కడ తన బాధని వెళ్ళబోసుకున్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వము తక్షణమే దిగి ఎక్కడైతే వాస్తవం ఉంది, ఇక్కడ వాస్తవంగా ల్యాండ్ ఇతరుదేనా అనేది కూడా ఖచ్చితంగా చేసేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్ల పైన ఉంది. ఎందుకంటే మనం కూడా అక్కడ చూస్తూ ఉన్నాము, వాళ్ళు చూపించినప్పుడు 2003లో వాళ్ళ పాస్బుక్ వాళ్ళ తాత పేరు మీద ఇష్యూ అయింది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి న్యాయము ఎక్కడైతుందో అక్కడ చేయాలని చెప్పేసి మా T9 తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి T9 న్యూస్, ప్రతిక్షణం ప్రజా గర్జనతో. కెమెరామ్యాన్ సురేష్తో.